యెహోవా నా కాపరి అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనకు గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఉన్నాడు. 2వ వచనం చదువు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన అందరము ఆయన మేపే గొర్రెలము కాబట్టి దేవుడు మనకు మంచి మార్గంలో నడిపిస్తాడు. 3వ వచనం 4వ వచనం చదువు. నా ప్రాణముకు ఆయన శరణిచ్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడే ఉండువు, నీ దుడ్డుగారియు నీ దండము నన్ను ఆదరించును. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 5వ వచనం చదువు. నా శత్రువుల నీవు నాకు భోజనము సిద్ధపరచువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. శత్రువుల చేతిలో నుండి విడిపించి మనల్ని ఆదరిస్తాడు. నీ సేదరిచ్చి ఆయన కృప మనకు తోడుగా ఉంచుతాడు. 6వ వచనం చదువు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. మనం బ్రతుకు కాలం అంతయు ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.